ఎమ్మెల్యేలు సర్కార్ను కూలుస్తామన్నప్పుడల్లా ఫిరాయింపులు. తాజాగా కొత్త ప్రభాకర్ సంచలన కామెంట్స్ అంటూ మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక ఈనాడు చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీటు పేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. ఇక 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగము తదుపరి విచారణ 25న ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతల నిరసనలు, భాజపాది ప్రతీకార రాజకీయ మంటలంటూ మండిపాటు. రైట్, ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మాట్లాడదాం. సో మరి సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ ఢిల్లీ నుంచి గలీ దాకా కాంగ్రెస్ నేతలంతా కూడా మరి ఈడీ ఆఫీసుల ముందు నిరసన సెగను చూపించేందుకు, నిరసన తెలియజేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ వారి మీద మరి మనీ లాండరింగ్ సంబంధించి అభియోగం మోపుతా ఉన్నారు. ఇంకా మరోవైపు గీత దాటితే వేటే, నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తామంటూ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. సో జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. కంచగచ్చిబౌలి భూములపై భాజపా ఏకమై దుష్ప్రచారం. ఇక వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్లు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. నిన్న సిఎల్పిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, సిఎల్పికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా. కాంగ్రెస్ బారాసలకు బిగ్ బాస్ ఓవైసీనే, కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఉద్దేశం మాకు లేదంటూ ఇక మాట్లాడుతున్నారు. ఒకసారి అద్దంకి దయాకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే శ్రీశైలం భాయ్, గుడ్ మార్నింగ్. సో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. A1 A2గా ప్రధానంగా మీరు ఈడీ ఆఫీసుల ముందు వాళ్ళ నిరసనకు దిగుతా ఉన్నారు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా. సో ఎట్లా చూస్తారు ఈ ఛార్జ్షీట్ని? అది గతం నుంచి కూడా ఉన్నదే కదా, అది కుట్రపూరితంగా చేస్తున్నదే, ఒక రాజకీయ కక్షపూరితంగానే పొలిటికల్ వెండెట్టాగానే చూస్తాం. ఊహించింది వాళ్ళ సందర్భాన్ని పెడతారనేది కూడా మనకు తెలుసు. గతంలో కూడా ఒకసారి పిలిచిండ్రు, దాదాపు ఇప్పుడు అది 2 సంవత్సరాల క్రితం పిలిచిన సందర్భం వచ్చినప్పుడు ఈ కేసును వాడుకుందాంలే అనుకున్నారు. ఇప్పుడు వాడుకుంటారు, ఎందుకంటే అది సెక్షన్ 25 కంపెనీకి ఆడిటింగ్ అనేది ఏదో లాభాపేక్షతో ఉన్న కంపెనీ లెక్క దాన్ని ట్రీట్ చేసిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే పొలిటికల్ ప్రెషర్ విపక్షం నుంచి గట్టి వస్తుందో అప్పుడు ఈ కేసులు తీస్తారు. బీజేపీకి ఈ కేసును బయటకు తీసేంత అవసరం ఉందంటారా? ఏం అవసరం ఉందంటారు? అంటే ఇప్పుడు అడ్వాన్స్ అవుతుంటారు కదా రాహుల్ గాంధీ కొంత. దేశం మొత్తానికి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో మళ్ళీ వాళ్ళ హవా నడవాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ అంతా కూడా, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నితీష్ కుమార్ రెండు కలిసి, అది నితీష్ కుమార్ అంటున్నా, మన తేజస్వి యాదవ్ కలిపి నిన్ననే వాళ్ళు పొత్తు వద్దు అనే ఉద్దేశంతో ఉంటారు. పొత్తుకు పోతే తేజస్వికి అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఉంటుంది. ఆ ప్రెషర్ టాక్టిక్స్ తప్పితే ఇవన్నీ ఉన్నది అరెస్ట్లకే పట్టించుకోరు వాళ్ళు. కాబట్టి దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే కేవలం వాళ్ళు ఈడీ లేకపోతే ఇతరత్ర వ్యవస్థల్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఎక్స్టెండ్ చేసిండు వాళ్ళు. నాట్ ఈవెన్ ఏదో ఇక్కడికే పరిమితం అయితే దానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మేమేమి దాన్ని అబ్బా ఎట్లా పెట్టిందమ్మా, ఏంది మా పరిస్థితి ఏంది అని చెప్పి అనుకునే స్థితి అయితే లేదు. డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మోడీ ఏ విధంగా ఏది నియంతృత్వ ధోరణి పోతుందో దాన్ని వెంటగట్టడానికి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని విజయవంతం చేయాలని మా కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి. ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు ప్రధానంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది? ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా పార్టీ నుంచి? ఇప్పుడు ముఖ్యమైన పిసిసి అంటే ముఖ్యమంత్రి గారు జపాన్ పోయింది కాబట్టి ముఖ్య నాయకులంతా కూడా పిసిసి గారి నుంచి మొదలు పెడితే అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా ఎక్కడికక్కడ కూడా చేసే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గారు ఎప్పుడు వద్దు అని చెప్తారు మామూలుగా, అది కామనే. కానీ మా నాయకురాలు
మీద జరుగుతున్న ఈ రాజకీయ దాడిని మేము ఎదుర్కోవాలంటే డెఫినెట్ గా వారికి మేము మద్దతుగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మేము ఈ గతంలో కూడా ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కూడా ఈ అంశం మీద ప్రజలకు అందరికి కూడా తెలిసేటట్టు చేసినాం. అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు కదా, వాళ్ళు అన్సర్ట్ చేస్తారు. బీజేపీ పంతం తెలుసు కదా, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఎవరినైనా సరే జైల్లో పెట్టే చరిత్ర ఉంది. కాబట్టి డెఫినెట్ గా మేము దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో ఏకకాలంలో అక్కడనేమో మీరు రాహుల్ మీద సోనియా మీద మోడీ కుట్ర అంటున్నారు, మరి ఇక్కడనేమో ప్రభుత్వాన్ని కూలుస్తాం, ఎమ్మెల్యే కొనండి అంటూ వ్యాపారవేత్తలు కొంతమంది కాంట్రాక్టర్లు పైసలు ఎన్నికే సిద్ధంగా ఉన్నారని ఇక్కడ నిన్న కొత్త ప్రభాకర్ కామెంట్స్. ఎట్లా చూస్తారు ఈ రెండు కామెంట్స్ కూడా నిన్న హాట్ టాపిక్గా ఉన్నాయి నిన్న ఇవాళ? ఇగో బీజేపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఇలాంటివి క్రియేట్ చేయడం అనేది, ఇలాంటి కుట్రలు చేయడం అనేది సర్వసహజం. అది చెయ్యకపోతే మనం అరే ఎట్లా చేయలేదని అనుకోవాలి, కానీ చేస్తే మనం ఇట్లా చేసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీసెస్ విపక్షాలని ఎట్లా లొంగ తీసుకోవాలనేది ఒకటి, వినకపోతే కూల్తారు. ఇప్పుడు ఈ మధ్యన బీసీ బిల్ అయింది, ఈ మధ్యన ఎస్సీ బిల్ అయింది, నిన్నటి నుంచి జియో వచ్చింది. ఇక ఆయనకు ఫస్ట్ మోడీకి మింగుడు పడతలే. ఫస్ట్ ఇవి వచ్చి రేపు నా కాళ్ళకు బంధం అయితే నేను కూడా దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుంది, ఇది ఎక్కడ పంచాయతీ పెట్టిరా బాబు అని చెప్పేసి ఇప్పుడు ఎస్సీ భూములకు ఆయన కూడా వచ్చిండు ప్రొపగండా హీరో. వీళ్ళు సరిపోలే, ఈ బిల్లారంగాలు బీజేపీ బిల్లారంగాలు సరిపోలే, ఆయన కూడా వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళంతా ఒక లైన్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నాడు, ఆయన అన్నదాని వెనక కేసీఆర్ కదా, కేసీఆర్ ఫామ్ హౌస్ లనే ఉంటాడు ఆయన ఎప్పుడు. కేసీఆర్ అనుంగుడే గతంలో రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిండు. వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ దీనికి పరిహారం చేసుకోమని నువ్వు గట్టిగా ఏదైనా చెప్తేనే నేను నమ్ముతారు అన్నట్టుగా ఇప్పుడు చెప్పించిండ్రు. అంటే కేసీఆర్ ఒత్తిడి పెట్టి కొత్త ప్రభాకర్ మీద అంటారా రేవంత్ రెడ్డి ఎందుకు కలిసారు? నువ్వు పోయాడు పోతా అని పోయినట్టు పోయినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా నమ్మాలి నిన్ను, కాబట్టి నువ్వు నీకు చెప్పాలని అన్నాడు. అందుకని ఉన్న ముచ్చట చెప్పిండు, ఉన్న ముచ్చట కూడా రాజకీయంగా చెప్పిండు. ప్రజలు కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తారు అంటారు, కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అంటారు. మరి ఆయన తీసుకొచ్చి నార్కో అనాలిసిస్ చేయిస్తాను, లై డిటెక్టర్ పెడితే ఆయన మాట్లాడేది ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది కదా మనకు. కాబట్టి ఊకనే స్లీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఊకనే మాట్లాడాడు కదా. ఇప్పుడు వీళ్ళంతా ఇట్లనే గుజరాత్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అంతా పెట్టుబడిదారులు వచ్చి ఇట్లా ఎమ్మెల్యేల కొనుగోలు పథకాలు గతంలో వచ్చింది కదా, ఒక నలుగురు టీఆర్ఎస్ ని కూడా కొనటానికి వెనకటికి చూడలే ఒక ఫామ్ హౌస్. సరిగా ఆ కేసు ఎటు పోయింది ఏందనేది చూద్దాం అదంతా తర్వాత. కానీ ఇప్పుడు వీళ్ళ డిఎన్ఏలే ఇలాంటి ఏంటిది పార్టీలను విధ్వంసం చేసే కుట్రలు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ప్రజలు ఉన్నారు, తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఇంతమందిని కాదనే రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది తెలంగాణ సమాజం. ఇప్పుడు దాన్ని తిప్పికొట్టాలని అందరు కుట్రలు, ముఖ్యంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్. ఇప్పుడు ఎస్సీ ఇష్యూలో నిన్న సీఎం గారు చెప్పిండ్రు ఏమని, ఈయననే ఎవరు కిషన్ రెడ్డికి కేటీఆర్ పూర్తి సమాచారం ఇచ్చి ఇట్లా అవుతుంది, మనం మీకు అంటే మరి ఎట్లా మళ్ళీ ఇలా పైసలు వస్తే ఆ పథకాలకు పెడితే మళ్ళీ ప్రజలు అటువైపు అవుతారు. కాబట్టి దీని మీద చేయాలంటే మొత్తం దాన్ని దేశవ్యాప్తంగా దాన్ని చేసి పడేసింది. ఎందుకు చేసింది అంటే ఇప్పుడు పరువు తీసుకుంటారు సుప్రీంకోర్టు ముందు. కాదు అలాగయ్యండి అక్కర్లే. కిషన్ రెడ్డి అంటున్నాడు కదా, కాంగ్రెస్ బారాసలకు బిగ్ బాసే ఓఐసీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, నిజంగా కాంగ్రెస్ బిగ్ బాస్ ఓఐసీయా? ఇక ఆ లెక్కకు వస్తే ఎంఐఎం ఎవరితో ఉంది ఎట్లా అనేది అదొక పెద్ద చర్చ. కానీ ఫస్ట్ మీకు ఇప్పుడు మీ ఎవరు మోడీ గారు మాట్లాడింది మీరిచ్చిన ఇన్పుటే కదా. మరి సన్నాశామని ముచ్చట్లు ఎందుకు చెప్పారు ఆ ముసలోనికి తెలియక? ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్ తోనే మాట్లాడతారు ఆయన. ఇలా 85 ఎకరాలు 90 ఎకరాలు చదునుకు సంబంధించి జేసీబీలు తెస్తే బుల్డోజర్లు అంటాడు ఆయన. ఎవరు? మోదీ కాక. మరి అది ఇచ్చిన ఇన్పుట్ ఎవరు? ఈ సన్నాసి కాలే కదా. జేసీబీలకు బుల్డోజర్లకు కూడా తేడా తెలియలేదు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాల భూములు ఉన్నాయి. ఇప్పుడు ఐఎస్బి ఉంది, IIIT ఉంది, ఏపీ ఎన్జిఓస్ మన టీఎన్జిఓస్ కు సంబంధించి 134 ఎకరాలు ఉంది. తర్వాత 100 ఎకరాల పైచిలకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది సెంట్రల్ యూనివర్సిటీది. మరి ఇవన్నీ అభయారణ్యంలో కట్టిందా? తలకాయ లేకుండా ప్రధానమంత్రికి ఇట్లా రిపోర్ట్ ఇస్తారు. ఆ ముసలోడు అలా కూర్చొని రాజకీయాల కోసం మాట్లాడేసరికి పరువు పోతుంది దేశం మొత్తం.
అంటే ఆయననే ఏకంగా దిగిండి వీళ్ళ వల్ల కావట్లేదని. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా బీసీ బిల్. ఈయన తీసుకొచ్చి పడేసింది దీన్ని ఫిజిల్ అవుట్ చేయాలంటే ఇట్లాంటి కుట్రలు చేస్తున్నా రేవంత్ రెడ్డి ఇంటాడు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంటాడు? అది మా పార్టీ విధానం కదా, అది జాతీయ పార్టీ విధానం, మా అపోజిషన్ లీడర్ డ్రివెన్ ప్రోగ్రామ్ అది. ఆయన బీసీలకు రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్, నాట్ ఈవెన్ స్థానిక సంస్థలే కాదు, దాని మీద కులగణన చేయమని చెప్పి ఒక మూమెంటే చేస్తున్న నాయకుడు. కాబట్టి ఈ ఉడత ఊపులు ఈ ప్రభుత్వం డిఫెన్స్ తో చేసే అంశాల పట్ల మేమేం భయపడం. దానికి సంబంధించి దేనిపైన ఎదుర్కోవడానికి అన్ని రకాల సిద్ధంగా ఉన్నాం. ఈయన చేసే మోదీ చేసే ప్రకటనలో, కిషన్ రెడ్డి చేసే ప్రకటనలో ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. ఆ రాజకీయ ప్రేరేపితాలు కూడా కుట్రపూరితంగా ఉన్నాయి. కుట్రపూరితంగా అంటే ఎవరో ఎమ్మెల్యేలు కొనమని చెప్పి ఇండస్ట్రియలిస్టులు చెప్పినట్టు నాకు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఏం లోప ఇదేమన్నా పుట్నాలా, భూములా, బస్సులా? ఆయన ట్రాన్స్పోర్ట్ ఏదో స్పెషల్ గా ప్రభాకర్ రెడ్డి బస్సులు కొన్నట్టు అనుకుంటారు. అంటే ఒకవేళ మేము చేస్తే మీ ఉన్న ఈ 10 మంది పోతేనే మీకు దిక్కు దివానం లేదు, మేము చేస్తే కొద్దిగా మొత్తం కొంటారా మీరు కూడా? ఇక నువ్వు చెప్పకరా చెడేవన్నట్టుగా నువ్వు చేసే పని నేను చేస్తే మళ్ళీ గగ్గోలు పెడతా ఉంటారు. ఎట్లా కొంటారా, ఎట్లా తీసుకుపోతారండి 10 మంది ఎమ్మెల్యేలు? సుప్రీంకోర్టు దానికి పోతారు సిగ్గు లేకుండా. మరి మీరు చేయాలనుకుంటున్న పని ఏంటి? ఇదేనా కేసీఆర్ రాజకీయం? ఆయన చేస్తేనేమో రాజకీయం అట, కాంగ్రెస్ చేస్తేనేమో అన్యాయం అట. ఇలాంటి పనికిరాని చెత్త ఐడియాలతో రేపు ఇంకో ఆలోచన వస్తుంది మా వాళ్ళకు. ఏ ఉన్న వాళ్ళని కూడా వేసేది అంటే ఏం చేస్తారు అప్పుడు? ఇలాంటి పనికిరాని ఐడియాస్ తోనే బీఆర్ఎస్ ఇవాళ బొందలోకి పోయింది. ఇంకా అలాంటి పనికిరాని చెత్త అంశాలే తెర మీదకి తెచ్చుకొని ఇంకా బదనాం కాకండి. ఇంకా మీ ఉన్న పార్టీని అసలు ఇప్పటికే 0 ఎంపీలలో వచ్చినాయి, ఎమ్మెల్సీలలో పోటీ చేసే పరిస్థితి లేదు. అటువైపు బీజేపీ ఆశగా చూస్తుంది దీన్ని ఎక్వైర్ చేయాలని, మొత్తం బీఆర్ఎస్ ని కలుపుకోవాలని. ఇవన్నీ కూడా ఏమంటారు, బీఆర్ఎస్ కు పొగబెట్టే పనులలో బీఆర్ఎస్ తన కంట్లో తనే వేరు పొడుచుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా 27వ తారీఖు 25 ఏదో బీఆర్ఎస్ కో టీఆర్ఎస్ కో 25 సంవత్సరాలు అడగల, దాంట్లోనే నిర్ణయాలు తీసుకోరు. ఒక ఆలోచన బీఆర్ఎస్ కైనా టీఆర్ఎస్ కైనా రెండు కలిపినా కూడా మరి 25 ఏళ్ళు కాలేవు. బీఆర్ఎస్ పెట్టి 2-3 ఏళ్ళు అవుతున్నట్టున్నది, టీఆర్ఎస్ అయితే 23 ఏళ్ళు అవుతున్నది. ఒక తారీఖు అది తెలియదు, ఏం తెలియదు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి తెలియదు, 25 సంవత్సరాల పండుగని చేసుకుంటారు. ఇది ఇట్లాంటి సొక్కమైన మనుషులు ఏం చెప్తాం ఇంకా. అంటే దేనికి 25 సంవత్సరాల పార్టీ? ఇప్పుడు కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి 25 సంవత్సరాలు పెట్టుకోరి, లేకపోతే దాని పేరేంది, మేము తెలంగాణ మూవ్మెంట్ కోసం వచ్చి 25 సంవత్సరాలు పెట్టుకోరి. కానీ బీఆర్ఎస్ కి 25 సంవత్సరాలు ఏందిరా నాయన, నీ అమ్మ మీకు ఎవరు చెప్తుండో ఏందో. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టి ఆ తెలంగాణ అనే పదం తీసేసి సర్వనాశనమైంది వాళ్ళు. ఇప్పుడు దీనికి 25 సంవత్సరాలు. ఇప్పుడు పులకేసులు అంటేనేమో నవ్వు వాళ్ళు ఫీల్ అవుతుంది, మమ్మల్ని పులకేసి అంటారు అని ట్రోల్ చేస్తుంది. కాదు, ఇట్లా చేస్తేనే వాళ్ళ పార్టీ మంట కలిసిందంటే వాళ్ళ సోషల్ మీడియా టీం ఇట్లా పెట్టేసి ఏదో కలిసింది, డాష్ కలిసిందని పెట్టుకుని చేసుకునే దరిద్రులు భావదారిద్రంతో ఉన్నారు. ఇంకా ఇప్పటికైనా ఒక పొలిటికల్ ఐడియాలజీతో ఉంటే ఎవరైనా కూడా రాజకీయ సహేతుక విమర్శ. ఇప్పుడు బీజేపీ క్లచెస్ లో నుంచి ఫస్ట్ బయటకు రండి, అది వస్తే మీకు ఒక తరీకా తెలుస్తుంది, ఎట్లా ఏం చేయాలనే విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. తప్పితే ఇక ఆయన ఏం చెప్తుండో ఆయనే అన్నిటికి మూలమా మరి వీళ్ళే చేస్తారో తెలుస్తలేదు. కేసీఆర్ కూడా ఇంత దిగదారి రాజకీయాలు చేస్తాడా, ఏది కూల్చే ప్రయత్నాలు చేస్తారా అంటే కూల్చితే మీరే కూలిపోతారు. అది అధికారం మా చేతులు ఉందా మీ చేతులు ఉందా? ఒకవేళ బీజేపీతో కలిసి గుజరాత్ వాళ్ళతోని, గుజరాత్ పొలిటికల్ గూన్స్ అంటారు కదా ఇళ్ళని, మొత్తం ఎక్కడికి పోవాలని కూల్చాలంటే, బిల్డింగ్ కూల్చాలంటే ఇట్లాంటి అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు మరి గుజరాత్ ఏమంటారు ఈ గుజరాత్ గుమస్తాలకు లేదంటే గుజరాత్ గులాంలకు ఏమన్నా అవుట్ సోర్సింగ్ ఇచ్చిరా? అందుకనే కిషన్ రెడ్డి ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుందని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత సీన్ ఏం లేదు వాళ్ళకి కూడా, కానీ మేము చేసే ప్రయత్నం ప్రజల కోసం ఉంటుంది, పనికిరాని పనుల కొరకు ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు. ఇది ఓవరాల్గా అద్దంకి దయాకర్ క్లారిటీ చెప్తా ఉన్నాడు. సో ప్రభుత్వాన్ని కూల్చడమో లేకపోతే సోనియా రాహుల్ మీద కేసులు వెళ్ళి చెప్పుకోండి. మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, మళ్ళీ గెలిచేందుకు
ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి, వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం, పథకాలపై ప్రచారం చేయండి. భారత్ సదస్సుకు రాహుల్ ప్రియాంక బాధిత మంత్రులదే. ఇక ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించాం. కులగణన, వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు గొప్పగా నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇక సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన, వర్గీకరణ